ఇప్పటికి? Yes, sir. ఓకే గైస్. ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. Good morning, everyone. గుడ్ మార్నింగ్ ఐఎఫ్సి. ఓకే, ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ మనము మాట్లాడడానికి పోతున్నాము. మెయిన్ అండ్ ఇంపార్టెంట్ అయిన దాంట్లో అయినా మనకు ఒక కోర్ కాన్సెప్ట్ ఉంటుంది, ఆప్టిమైజేషన్ అని. కోర్ కాన్సెప్ట్ వచ్చేసి ఆప్టిమైజేషన్. ఆప్టిమైజేషన్ అంటే మనకి మన వెబ్సైట్ అనేది ఎంత ఫాస్ట్గా రన్ అవుతుంది, మన యాప్ కానీ ఏ ఒక వెబ్సైట్ కానీ అంతా మనకి దాని మీదనే బేస్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము అమెజాన్ యా వేరే ఏదైనా వెబ్సైట్కి పోయినామంటే, ఎందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎందుకు ఈ మనము తొందరగా ఎగ్జాంపుల్స్ తీసుకుంటాము? ఎక్కువ శాతం మనం ఆ వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్కి విజిట్ చేయడము జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఈ ఆప్టిమైజేషన్ని పక్కన పెట్టేస్తామో మన పర్టికులర్ వెబ్సైట్ మీద ఏ యూజర్ కూడా రాడు, ఏ యూజర్ కూడా అసలు విజిట్ చేయడానికి సింపుల్గా చెప్పాలంటే మన వెబ్సైట్ని ఎంత ఫాస్ట్గా రన్ చేపించగలుగుతాము. ఈడ వచ్చేసి కోడ్ ఫాస్ట్గా రాయడం కాదు, మన వెబ్సైట్ అనేది ఎప్పుడైతే డిప్లాయ్ అవుతుందో, ఎప్పుడైతే యూజర్స్ యూస్ చేస్తారో మన వెబ్సైట్ ఫాస్ట్గా రన్ అవ్వాలా, యాడ మనకి హ్యాంగ్ అవ్వకూడదు, ఈ డేటా అనేది మనకి క్లియర్గా రావాలా, లోడింగ్ ఉంటుంది కదా, డేటా వస్తున్నప్పుడు లోడింగ్స్ కరెక్ట్గా చూపించాలా. ఇదంతా మనకి ఆప్టిమైజేషన్ కిందికి వస్తుంది. సింపుల్ థింగ్ కదా. ఎప్పుడైతే మన వెబ్సైట్ అనేది స్లో ఉంటుందో ఎవరు కూడా ఆ వెబ్సైట్ని విజిట్ చేయడానికి ఇష్టపడరు. ఆ అంతా కాన్సెప్ట్ని కవర్ చేయడమే ఈ ఆప్టిమైజేషన్ యొక్క మనకి కోర్ థింగ్. ఓకే, మనం రియాక్ట్లో మనము ఇది ఎలా చేయగలుగుతాం? మనకి ఇది చేయడానికి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హుక్స్, ఓవరాల్గా 3 మనకి మెథడ్స్ ఉన్నాయి. దాన్ని మనం హుక్స్ అనుకుందాం, ఆర్ఎల్స్ మెథడ్స్ అనుకుందాం. 3 డిఫరెంట్ హుక్స్ ఉన్నాయి. హుక్స్ వచ్చేసి ఏమేమి? ఫస్ట్ హుక్ వచ్చేసి రియాక్ట్ మెమో ఒకటి, తర్వాత యూజ్ మెమో ఒకటి, తర్వాత వచ్చేసి యూజ్ కాల్ బ్యాక్ ఒకటి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి కోర్ థింగ్స్. ఇప్పుడు వరకు మనం ఏదైతే రియాక్ట్ చేసి నేర్చుకున్నామో అదంతా ఒక ఇంటర్మీడియట్ లెవెల్ వరకు, దట్స్ ఫైన్. అంటే మీరు ఒక ప్రాపర్గా ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేయగలుగుతారు. కానీ ఇప్పుడు నుంచి ఏదైతే ఉందో ఇవి రియాక్ట్ మెమో, రియాక్ట్ కాల్ బ్యాక్, యూజ్ మెమో, రియాక్ట్ మెమో ఏదైతే ఉన్నాయో ఇవి మన వెబ్సైట్ని ఎంత ఫాస్ట్గా రన్ చేపించగలుగుతాం. అన్నెసెసరీ రెండరింగ్స్ ఈడ మనం ఒకటి చూసినాము. ఒక ఈజీ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా, మనం ఎప్పుడైతే పేరెంట్ కాంపోనెంట్లో స్టేట్ చేంజ్ చేస్తామో ఆటోమేటిక్గా చిల్డ్రన్ రన్ అవ్వదా గైస్? మళ్ళీ రీరెండర్ అవుతుందా అవ్వదా? అవుతుంది. సింపుల్ థింగ్ కదా. మనకి ఒక పేరెంట్ కాంపోనెంట్ అనేది ఉంటే మనకి ఇది పేరెంట్ కాంపోనెంట్లో మనకి డిఫరెంట్ చైల్డ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి చైల్డ్ 1, ఇది వచ్చేసి చైల్డ్ 2, ఇది వచ్చేసి చైల్డ్ 3, చైల్డ్ 4. ఎప్పుడైతే మనము పేరెంట్ కాంపోనెంట్లో ఒక సెట్ స్టేట్ యూస్ చేసి ఏదైనా స్టేట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా మన పేజ్ అంతా ఏమవుతుంది? రీరెండర్ అనేది అవుతుంది. అలాంటి విషయంలో మనకి చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4 ఈ 4 చైల్డ్స్ కూడా మళ్ళీ రీరెండర్ అవ్వడము జరుగుతుంది. ఇవన్నీ మనం ఎలా అవాయిడ్ చేయాలా, ఎలా యూస్ చేయాలా అనేదే మనకి ఈరోజు యొక్క కోర్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లం చూద్దాం అండ్ తర్వాత దాని సొల్యూషన్ ఏముందో మనము ఆలోచిద్దాం. ఓకేనా? ఎలా చెప్పినట్లు మనకి ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఆప్టిమైజేషన్. మన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎంత ఫాస్ట్గా రన్ చేపించగలుగుతాము, ఏ పారామీటర్స్ మనం మైండ్లో పెట్టుకోవాలా, మనము వీటిని ఎలా వాడాలా, ఇదంతా ఈరోజు క్లాస్లో మనము చూద్దాం గైస్. చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్. జస్ట్ నేను ఏం చేస్తానంటే ఈడ కాంపోనెంట్స్ అని ఒక ఫోల్డర్ తయారు చేసేస్తాను. కాంపోనెంట్స్లో వచ్చేసి సింపుల్గా ఒక పేరెంట్ కాంపోనెంట్ ఆర్ఎల్స్ మనకి ఎలాగా చైల్డ్ కాంపోనెంట్స్ తయారు చేద్దాం. చైల్డ్.01 డాట్ JSX
చైల్డ్ 02 డాట్ JSX. సింపుల్, మనం 2 చైల్డ్స్ తీసుకుందాము. RAFC రియాక్ట్ యారో ఫంక్షనల్ కాంపోనెంట్స్. మనకి ఎలా తెలుస్తుందన్న, మనకి రీరెండరింగ్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే సింపుల్, మనం కన్సోల్స్ పెట్టి చెక్ చేసేయచ్చు. కన్సోల్స్ పెట్టి మనము చెక్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, డన్. ఇప్పుడు నేను ఈడ 2 టైప్స్ ఆఫ్ కన్సోల్స్ పెడతాను. ఫస్ట్ కన్సోల్ వచ్చేసి మనం నార్మల్గా చూసుకోవడానికి కోసము ఈడ మనం చైల్డ్ టు రెండరింగ్, చైల్డ్ టు కాంపోనెంట్ రెండరింగ్ అని ఒకటి రిటర్న్కి పైన రాసినాను. రిటర్న్కి పైన సేమ్ అలాగే మనము చైల్డ్ 1లో కూడా తీసుకొని వెళ్ళిపోయి చైల్డ్ 1 కూడా మనకి రెండరింగ్, అంటే ఇది కూడా రెండరింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ చైల్డ్ అనేది రన్ అయింది, రన్ కాలేదు అని మనకి తెలుస్తుంది. ఈ యాప్ కాంపోనెంట్ ఏదైతే ఉందో మన పేరెంట్ కాంపోనెంట్ సింపుల్గా చూడండి. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక H1 రాస్తాను. పేరెంట్ కాంప్ అని రాసేద్దాం. నెక్స్ట్ ఇది రన్ అవ్వాలా కదా, రన్ చేపించేద్దాం. లోకల్ హోస్ట్ ఓప్స్, మనకి ఇంకా ఇదే రన్ అవుతుంది కదా. 15176. ఓకే గైస్, డన్. మనం చూసినట్లయితే మనకి ఐఆమ్ పేరెంట్ అనేది కాంపోనెంట్ ఏదైతే ఉందో పేరెంట్ కాంపోనెంట్ అది రన్ అవ్వడము జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను CSS అంతా రిమూవ్ చేసేస్తాను, మనకు అవసరం లేదు. ఓకే గైస్, ఇండెక్స్ ఓకే, మనకు చూసినట్లయితే ఐఆమ్ పేరెంట్ కాంపోనెంట్ అనేది రన్ అవుతుంది. దీంట్లోనే ఏం చేద్దాము, మనం సింపుల్గా ఏదైతే మనకి చైల్డ్ 1 ఉందో చైల్డ్ 1 కాంపోనెంట్ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి చైల్డ్ 2 కాంపోనెంట్ కూడా మనం రెండర్ చేయించుకోవాలా. చైల్డ్ 2 కాంపోనెంట్ కూడా మనము రెండర్ చేయించుకోవాలా. ఏముంటుంది, డాట్ కాంపోనెంట్. ఓప్స్, ఎందుకు డాట్ కాంపోనెంట్ లోపలనే కదా ఉండేది. ఓకే, డబుల్ డాట్. స్పెల్లింగ్ చైల్డ్ 2 కి చైల్డ్ అని రాశారు కదా, అది యా ఈడ మనకి స్పెల్లింగ్ తప్పు అయిపోయింది. ఓకే గైస్, డన్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఓకే డన్. మనము ఇప్పుడు కన్సోల్ లాగ్ అనేది చూసినట్లయితే దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. చూడండి, మనకి చైల్డ్ 1 కూడా రెండర్ అయింది అండ్ చైల్డ్ 2 కూడా మనకి రెండర్ అవ్వడము జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనము ఈడ కూడా పెట్టేద్దాం. దీంట్లో కూడా మనం పేరెంట్లో కూడా పేరెంట్ కాంపోనెంట్ పేరెంట్ కాంపోనెంట్ రెండరింగ్ అనేది పెట్టేద్దాం. దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ వచ్చేసి పేరెంట్, తర్వాత వచ్చేసి చైల్డ్ 1, తర్వాత వచ్చేసి చైల్డ్ 2 మనకి రెండర్ అవ్వడము తెలిసిపోయినాయి మనకు. ఓకే, ఈ కాంపోనెంట్స్ అనేది రెండర్ అవుతున్నాయని మనకు ఐడియా వచ్చేసింది. ఇప్పుడు ఒక స్మాల్ థింగ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే ఇక్కడ ఒక యూజ్ స్టేట్ తయారు చేస్తాను. ఈజీగా ఉండాలని నేను నార్మల్ మనకి కౌంటర్ ఉంటుంది కదా, కౌంటర్ లాంటిది ఒక యూజ్ స్టేట్ తయారు చేద్దాం. కాన్స్ట్ కౌంట్, COUNT కౌంట్, సెట్ కౌంట్. మనకి కౌంట్ అండ్ సెట్ కౌంట్ అనేది తయారనేది చేసేసినాం. ఇప్పుడు పేరెంట్ కాంపోనెంట్లో సింపుల్గా ఒక బటన్ పెట్టేసి COUNT కౌంట్ ఇంక్రిమెంట్ అని రాసేద్దాం. కౌంట్ ఇంక్రిమెంట్లో ఆన్ క్లిక్ పెట్టేసి సింపుల్ థింగ్ సెట్ కౌంట్ ఏదైతే ఉందో పాత కౌంట్తో పాటు +1 చేసేద్దాం. అంతే,
+1 అనేది చేసేద్దాం. ఇప్పుడు మెయిన్ అండ్ బాగా అబ్జర్వ్ చేయాలా. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే ఒక కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తానో అంటే స్టేట్ని అప్డేట్ చేస్తానో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే నేను స్టేట్ని అప్డేట్ చేసినానో మనకి పేరెంట్ కాల్ అవుతుంది, అది అర్థమైపోయింది. ఎందుకంటే ఆ పర్టికులర్ కాంపోనెంట్లో స్టేట్ అప్డేట్ అయింది కాబట్టి యూఐ అప్డేట్ చేయాలి కాబట్టి మనకి పేరెంట్ కాంపోనెంట్ అనేది రీరెండర్ అయింది అని మనకు అర్థమైపోయింది. ఎప్పుడు మళ్ళీ మనం కింద చూసినట్లయితే చైల్డ్ 1 అండ్ చైల్డ్ 2 ఇవి రెండు కూడా రన్ అవుతున్నాయి. అసలు మనకు ఆ కౌంటర్కి చైల్డ్ 1కి చైల్డ్ 2కి ఏమైనా సంబంధం ఉందా? ఇది ఆలోచించాల్సిన విషయం గైస్, ఇది ఆలోచించాల్సిన విషయం. ఈడ నేను ఒక H1 పెట్టేసి ఆ కౌంట్ ఏదైతే ఉందో అది రాస్తాను. కౌంట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది నేను రిఫ్రెష్ చేసేస్తాను, క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ టైం అన్నీ రెండర్ అవుతాయి, అది డిఫాల్ట్ థింగ్. ఫస్ట్ టైం ప్రతి కాంపోనెంట్ మనకి డామ్ మీద రెండర్ అవ్వాల్సిందే. కానీ నేను కౌంట్ని అప్డేట్ చేశాను. కౌంట్ని అప్డేట్ చేయగానే మనకి పేరెంట్ కాంపోనెంట్ రెండర్ అయింది, ఈడ వరకు అర్థమైంది. కానీ అన్నెసెసరీగా మనకి చైల్డ్ 1 అండ్ చైల్డ్ 2 అనేది రన్ అయినాయి. చైల్డ్ 1 అండ్ చైల్డ్ 2 అనేది రన్ అయినాయి. నేను మళ్ళీ క్లిక్ చేస్తాను, మళ్ళీ రన్ అయినాయి, మళ్ళీ క్లిక్ చేస్తాను, మళ్ళీ రన్ అయినాయి. అంటే నువ్వు ఎన్నిసార్లు నీ స్టేట్ని అప్డేట్ చేస్తావో అన్నిసార్లు నీ చిల్డ్రన్ కాంపోనెంట్స్ అనేది రన్ అవుతున్నాయి, రెండరింగ్ అవుతున్నాయి. రీరెండరింగ్ అంటారు దీన్ని. ఏమని అంటారు? రీరెండరింగ్. ఉత్త రెండరింగ్ కాదు, రెండరింగ్ ఫస్ట్ టైం అవుతుంది, తర్వాత అయ్యేదంతా రీరెండరింగ్. మనకి ఇదంతా ఏమి రీరెండరింగ్. మనకి రీరెండరింగ్ అనేది అవుతుంది. ఎందుకు అవ్వాలా? ఇప్పుడు ఈడ మనకు ఒక స్మాల్ కోడ్ ఉందని, మనకి ఉత్త ఒక డివ్ ఉందని ఏం ప్రాబ్లం కాదు. అదే చైల్డ్ కాంపోనెంట్స్ ఎప్పుడైతే మనకి ఒక లార్జ్ కాంపోనెంట్ ఉంటుందో దాంట్లో పెద్ద మనకి ఏపీఐస్ కాల్ అవుతుంటాయి, పెద్ద మనకి కార్డ్స్ ఉంటాయి, లేకుంటే పెద్ద డేటా ఉంటుంది. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, ఒక చైల్డ్ కాంపోనెంట్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే అసలు దీనికి పేరెంట్కి సంబంధమే లేదు, దీని లోపల ఏం పోకున్నాయి, కానీ అవి ఎందుకు రన్ అవ్వాలా? డౌట్ వచ్చిందా ఎప్పుడైనా? స్లో అవుతుందా, స్లో అవ్వదా మన అప్లికేషన్ అనేది? స్లో అవుతుంది, అన్నెసరీ రెండర్. బేసిక్ థింగ్ కదా. మనకు అవసరం లేని విషయాలు రన్ చేపించి ఎందుకు స్లో చేయాలా? దీన్నే మనము ఆప్టిమైజేషన్ అంటాము. చూడండి, మన కళ్ళ ముందర కనిపించింది ప్రాబ్లం అనేది కళ్ళ ముందర కనిపించింది. ఈ పర్టికులర్గా ఈ కౌంటర్కి ఈ చిల్డ్రన్స్కి ఏమీ సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు కౌంటర్ రన్ చేస్తున్నావు ఆటోమేటిక్గా మళ్ళీ ఈ చిల్డ్రన్స్ ఎవరైతే చైల్డ్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా కాల్ అవుతున్నాయి, మళ్ళీ ఆటోమేటిక్గా రీరెండర్ అనేది అయిపోతున్నాయి. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం. మనకి ప్రాబ్లం అనేది తెలిసిపోయింది. ఇప్పుడు దీని యొక్క ప్రాబ్లమ్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలా? దీన్ని ఓవర్కమ్ చేయడానికే మనకి రియాక్ట్ మెమో వచ్చింది. మనకి దీన్ని ఓవర్కమ్ చేయడానికే రియాక్ట్ మెమో అనేది రావడము జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ మెమో అనేది ఒక చైల్డ్కి అప్లై చేసి చూద్దాం. చైల్డ్ 1కి రియాక్ట్ మెమో అప్లై చేద్దాం. దీని సింటాక్స్ కొంచెం వియర్డ్గా ఉంటుంది గైస్. మనం నార్మల్ యూజ్ ఎఫెక్ట్ అలా ఉండదు, కొంచెం వియర్డ్గా ఉంటుంది. దీన్ని ఏం చేస్తామంటే ఏదైతే మన ఫంక్షన్ ఉందో ఈ ఫంక్షన్ని మనము మెమో ద్వారా వ్రాప్ చేసేస్తామంటే సింపుల్ థింగ్. చూడండి, ఈ పర్టికులర్గా యారో ఫంక్షన్ ఏదైతే ఉందో యారో ఫంక్షన్ని కట్ చేసేసి రియాక్ట్లో నుంచి మెమో తీసుకుందాం. మెమో అనేది ఏమి ఒక మెథడ్. ఈ మెమోలో ఒక కాల్ బ్యాక్ పెట్టాలా. కాల్ బ్యాక్ అంటే మనం సింపుల్గా కట్ చేసుకుందాం. అది మెమో కాల్ బ్యాక్ అంటే మన కాంపోనెంట్ ఏదైతే ఉందో అది సింపుల్గా ఇలాగా పెట్టేసినాం. ఏం పెద్ద పని చేయలేదు. మెమోతో మన కాంపోనెంట్ని వ్రాప్ చేసినాము. మెమోతో మన కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని వ్రాపింగ్ అంటే చుట్టేసినాము. ఓకే, అంతే పని చేసినాము. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది వదిలేసి నేను ఏం చేయలేదు కదా, బాగా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీంట్లో పోయి రిఫ్రెష్ చేసేసి చూడండి గైస్, ఇప్పుడు చైల్డ్ 1 కాల్ అయిందా? చైల్డ్ 1 అనేది కాల్ అయిందా? మనకి చైల్డ్ 1 అనేది కాల్ అవ్వలేదు. చైల్డ్ 1 అనేది ఎందుకు కాల్ అవ్వలేదు? మనం దాంట్లో మెమో చేసినాం. మెమో అంటే మనకి ఫుల్ ఫామ్ ఏం లేదు గైస్,
మెమో అంటే ఏమి, మెమొరైజేషన్ అంటే మనం గుర్తుపెట్టుకుంటాం కదా, అలాగా దాన్నే మెమొరైజేషన్ అంటారు. దాని మెయిన్ ఫుల్ ఫామ్ వచ్చేసి మెమో అంటే మెమొరైజేషన్ ఏం చేస్తుంది, అది చెక్ చేస్తుంది. ఓకే నా కాంపోనెంట్లో ఏమైనా చేంజెస్ జరిగినాయా, జరగలేదంటే ఓకే డన్ వదిలేయి. ఓకే అన్న మళ్ళీ అది ఎప్పుడు రీరెండర్ అవుతుంది, అది మనకి ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నేను ఇలాగే వదిలేస్తే ఇది ఎప్పుడు ఇంకా కాలే అవ్వదు, ఎప్పుడు కూడా ఇది కాల్ అనేది అవ్వదు. మళ్ళీ దాన్ని రీరెండర్ ఎలా చేపియాలా, ఫస్ట్ మన ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అయిందా గైస్ ఇక్కడ చూడండి. నేను మళ్ళీ కౌంటర్ పెంచుతాను, నాకు అస్సలు అది చైల్డ్ 1 అనేది కాల్ అవ్వదు. ఎందుకు కాల్ అవ్వదు అంటే దాన్ని మనం మెమొరైజేషన్లో పెట్టేసినాం కాబట్టి. ఓకే ఇప్పుడు అది కాల్ ఎప్పుడవుతుంది అంటే దాని కనెక్షన్ వచ్చేసి ప్రాప్స్తో ఉంటుంది. ప్రాప్స్ పంపిస్తాం కదా, అందరికీ తెలిసిందే. నేను ఇంకొక స్టేట్ తయారు చేస్తాను. స్టేట్ పేరు వచ్చేసి నేమ్ నేమ్ రాయాల్సిన సమీర్ రాస్తున్నాను. యూజర్ నేమ్ ఆర్ఎల్స్ ఏజ్ రాద్దాం. ఏజ్ అయితే మనం ఇంక్రిమెంట్ కూడా చేయొచ్చు. ఏజ్ వచ్చేసి సంథింగ్ 22 అని పెట్టేద్దాం. 22 అనేది మనం పెట్టేసినాం. సేమ్ ఇలాంటి కౌంటే ఇంకొక ఇంక్రిమెంట్ అనేది ఈ ఏజ్లో కూడా పెట్టేద్దాం. సెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ప్లస్ 1, సింపుల్ థింగ్, ఏజ్ ప్లస్ 1 ఏజ్ ఇంక్రిమెంట్ అని రాసేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ చైల్డ్ 1 ఏదైతే ఉందో చైల్డ్ 1లో యాజ్ ఏ ప్రాప్ మనం ఏజ్ పంపిస్తాం. ఏజ్ అనే ప్రాప్స్ ద్వారా ఏజ్ పంపించినాం. అందరికీ తెలిసిన థింగే కదా, ఇది మనం నేర్చుకున్న థింగే. ఇప్పుడు దీంట్లో నుంచి ప్రాప్స్ ఎలా తీసుకోవాలా, మనకి సింపుల్గా ప్రాప్స్ అని ఒకటి వస్తుంది, ఒక పారామీటర్ వస్తుంది. ఆ పారామీటర్లో నుంచి మనకు కావాల్సింది మనము తీసుకోవచ్చు. నేనేం చేస్తాను, ఇక్కడ కన్సోల్ లాగ్లో వచ్చేసి కన్సోల్ లాగ్ కన్నా ముందర నేను డైరెక్ట్ ఈయన్నే ప్రింట్ అనేది చేపిస్తాను. ఏజ్ కోలన్ మనం సింపుల్గా props.age props.age క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోద్దండి. మనకి ఏదైనా అది దొరకకుండా కూడా ఎర్రర్ అనేది రాదు. సింపుల్ థింగ్, మనం ఏం పెద్ద విషయం చేయలేదు, నార్మల్ చదువుకున్న విషయమే ఇది చేసినాము. సింపుల్గా ఒక స్టేట్ తయారు చేసినాము. ఆ స్టేట్కి మనం ఒక ఇంక్రిమెంట్ బటన్ కూడా పెట్టినాము. అండ్ తర్వాత వచ్చేసి ఒక చైల్డ్ కాంపోనెంట్ ఉంది. ఆ చైల్డ్ కాంపోనెంట్లో మనం యాజ్ ఏ ప్రాప్స్ దాని వాల్యూని పంపించినాము. నెక్స్ట్ వచ్చేసి ఏం చేసినాము, చైల్డ్ కాంపోనెంట్లో వెళ్ళిపోయి ప్రాప్స్ ద్వారా మనకు కావాల్సింది props.age ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం జరిగింది. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్పుట్లో చూద్దాం ఏజ్ వచ్చిందో రాలేదో. ఏజ్ అనేది వచ్చిందే గైస్, ఇక్కడ ఏజ్ అనేది వచ్చింది. యాడొచ్చింది, చైల్డ్ కాంపోనెంట్లో ఓకేనా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేను కౌంటర్ ఎంత క్లిక్ చేసినా కూడా మనకి చైల్డ్ 1 అనేది కాల్ అవ్వలేదు. ఎప్పుడైతే నేను ఏజ్ క్లిక్ చేస్తాను వచ్చిందా గైస్ మనకి చైల్డ్ 1 అనేది వచ్చేసింది. దీని అర్థం ఏమి, మనకి ఏదైతే ఈ ప్రాప్స్ ఉన్నాయో ఈ రియాక్ట్ మెమో అనేది ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ కాంపోనెంట్లో ప్రాప్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాప్స్ని చెక్ చేస్తుంది. ప్రీవియస్ ప్రాప్స్ ఈ ప్రాప్స్ ఏమైనా చేంజ్ అయినాయా, ప్రీవియస్ ప్రాప్ ఈ ప్రాప్స్కి ఏం చేంజెస్ లేవు అంటే కాంపోనెంట్ రెండర్ చేయదు. అదే ప్రీవియస్ ప్రాప్స్కి ఇప్పుడు వచ్చిన ప్రాప్స్లో చేంజెస్ ఉన్నాయి అంటే మస్ట్ అండ్ షుడ్ మళ్ళీ మనకి ఈ కాంపోనెంట్ని రీరెండర్ చేస్తుంది. అనేది చేస్తుంది. ఓకేనా గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ గైస్. అర్థమైందా మెయిన్గా మనం మెమో ఎందుకు వాడతామో? అలాగా మన కాడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఒక పెద్ద డేటా ఉంది. దాంట్లో వచ్చేసి అరౌండ్ మనకి 1 lakh మనకి రికార్డ్స్ వస్తున్నాయి అనుకుందాం. 1 lakh రికార్డ్స్ వస్తున్నాయి. 1 lakh రికార్డ్స్ని నువ్వు అన్నెసెసరీగా ఏపీఐ హిట్స్, ఇది ఎవరైతే బ్యాక్ ఎండ్లో వర్క్ చేసింటారో వాళ్ళకి తెలిసింటుంది, ఎక్కువ మనకి హిట్స్ అవ్వకూడదు. ఏపీఐకి డేటాబేస్కి ఎక్కువ హిట్స్ అనేది అవ్వకూడదు. ఎప్పుడైతే ఎక్కువ హిట్స్ అవుతాయో మనకు ఆటోమేటిక్గా మన అప్లికేషన్ అనేది స్లో అయిపోతుంది. ఎక్కువ హిట్స్ అనేది కాకూడదు. ఇప్పుడు మీరే చెప్పండి, మనకి ఇక్కడ 1 lakh అప్లికేషన్స్ ప్రింట్ ఇలా అవుతున్నాయి. 1 lakh అప్లికేషన్స్
ఎన్నిసార్లు మనకి వేరే కాంపోనెంట్ పేరెంట్లో ఏమైనా చేంజెస్ జరిగితే చైల్డ్ అన్నిసార్లు మళ్ళీ రెండర్ అవ్వాలా అంటే అన్నిసార్లు ఏపీఐ కాల్ జరగాల. ఆడ నువ్వు 10 టైమ్స్, ఒక ఈజీ స్టెప్ చెప్తున్నాను, నువ్వు 10 టైమ్స్ బటన్ క్లిక్ చేస్తే ఈ కాంపోనెంట్లో ఆ ఏపీఐ 10 టైమ్స్ హిట్ అవుతుంది. 10 టైమ్స్ హిట్ అవుతుంది. మనకి తెలియకుండా ఇలాంటి తప్పులు ఎన్నో చేస్తాము. మన అప్లికేషన్ అనేది స్లో అయిపోతుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అయిన విషయం గైస్, మెమొరైజేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మనకి ఎప్పుడు వాడాలా, ఎలా వాడాలో తెలియాలా. ఓకే గైస్, అందరికి క్లియర్గా ఉందా ఇప్పటి వరకు? ఓకే, డన్ గైస్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. నేనేం చేస్తానంటే, ఇలాంటి సినారియోస్ అయితే చాలా వస్తాయి. కాన్స్ట్ ఏం చేద్దామంటే ఒక ఇంక్రిమెంట్ ఏజ్ అనేది పెడదాం. ఇంక్రిమెంట్ ఏజ్ వద్దు, నేను నార్మల్గా ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఫంక్షన్ వచ్చేసి సెట్ నేమ్ ఆర్ చేంజ్ ఈజ్ యాక్టివ్, ACT ఈజ్ యాక్టివ్ అని నేను ఒక స్టేట్ తయారు చేస్తాను. చేంజ్ ఈజ్ యాక్టివ్. నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఏం పెద్ద పని ఏం లేదు, జస్ట్ ఒక నార్మల్ ఒక యారో ఫంక్షన్ అనేది తయారు చేసుకున్నాం. ఇది ఏం చేస్తుందంటే, మనకి ఇక్కడ ఒక స్టేట్ ఉంది. స్టేట్ వచ్చేసి ఈజ్ యాక్టివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్స్ ఉంటుంది. ఈజ్ ACTIV ఈజ్ యాక్టివ్, ఈజ్ యాక్టివ్. సింపుల్, మనకేం పెద్ద విషయం లేదు. ఈజ్ యాక్టివ్ అనేది ఉంది. ఈజ్ యాక్టివ్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఏం చేద్దాము, ఈజ్ యాక్టివ్ యొక్క స్టేటస్ని ఉల్టా చేద్దాం. ఉల్టా అంటే నేనేం మళ్ళీ కూర్చొని అది ట్రూ ఉందా ఫాల్స్ ఉందా చెక్ చేయను. మనకి ఇక్కడ నాట్ ఆపరేటర్ వస్తుంది. ఏమొస్తుంది? నాట్. ఎప్పుడైతే మనం నాట్ పెడతామో దీని అర్థం ఏమవుతుంది, అది ఫాల్స్ ఉంటే ట్రూ పంపిస్తుంది, ట్రూ ఉంటే ఫాల్స్ పంపిస్తుంది. ఆటోమేటిక్గా ఉల్టా చేసేస్తుంది. ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని ఉల్టా చేసేస్తుంది, రివర్స్ చేసేస్తుంది. ఓకేనా? ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. సింపుల్, నాట్ ఆపరేటర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ పర్టికులర్ నేను ఇక్కడ చైల్డ్ 1లో ఒక బటన్ కూడా తయారు చేస్తాను. ఇప్పుడు బటన్ వచ్చేసి చేంజ్ ఈజ్ ACTI యాక్టివ్ స్టేటస్. ఓకే గైస్, ఇప్పుడు మీరే చెప్పాలా గైస్, ఈడ మనకి ఈజ్ యాక్టివ్ స్టేటస్ అనేది చైల్డ్ 1లో ఉంది. మనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా. నేనేం చేస్తానంటే స్టైల్స్ ఇచ్చేస్తాను. స్టైల్స్ వచ్చేసి బార్డర్ 2 pixels సాలిడ్ రెడ్ కలర్. చైల్డ్ 1కి ఒక బార్డర్ ఇచ్చేస్తాం. చైల్డ్ 1 మనకు ఒక బార్డర్లో వచ్చేస్తుంది సింపుల్గా. తర్వాత వచ్చేసి మార్జిన్ వచ్చేసి 20 అనేది ఇచ్చేద్దాం. ఓకే గైస్, చైల్డ్ 1 ఇది. తర్వాత వచ్చేసి కింద చైల్డ్ 2 ఉంది. మనకి సపరేషన్స్ కనిపిస్తున్నాయి. బటన్ అనేది యాడ్ ఉంది గైస్, మనకి చైల్డ్ 1లో ఉంది. స్టేట్ యాడ్ ఉంది, ఈజ్ యాక్టివ్ అనే స్టేట్ యాడ్ ఉంది. ఈజ్ యాక్టివ్ అనే స్టేట్ మనకి యాడ్ ఉంది, పేరెంట్లో ఉంది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలా. ఈ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలా. ఎలా పాసిబుల్ చెప్పండి? సింపుల్, మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఫంక్షన్ని పంపించచ్చా ప్రాప్స్ లాగా? పంపించచ్చు గాయస్. ఫంక్షన్ని మనము ప్రాప్స్ లాగా పంపించచ్చు. ఇది కూడా చూడండి, మళ్ళీ చెప్తున్నాను, మనకి ప్రిమిటివ్ కానీ నాన్ ప్రిమిటివ్ కానీ ఏదైనా కూడా మనం డేటా అనేది ప్రాప్స్ లాగా మనము పంపించచ్చు. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఏదైనా నార్మల్గా ర్యాండమ్ పేరు అనేది ఇస్తాం. CLICK క్లిక్ హ్యాండిల్ అని ఇస్తాను. HANDEL క్లిక్ హ్యాండిల్లో సింపుల్గా ఆ ఏదైతే మనకి ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ని మనం పంపించేద్దాం. సింపుల్గా చైల్డ్ 1లో వెళ్ళిపోదాం. చైల్డ్ 1లో వెళ్ళిపోయి ప్రాప్స్ ఉన్నాయి కదా, ప్రాప్స్ మనం ఫస్ట్ ఒక ప్రాప్ని చెక్ చేసుకుందాం. మనకు ప్రాప్స్లో ఏమొస్తుంది? ప్రాప్స్ చేంజ్ హ్యాండిల్. పేరు అనేది కరెక్ట్ ఉండాలి గాయస్. స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయండి. పేరు అనేది మనకి కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు అవుట్పుట్లో వెళ్ళిపోదాం. అవుట్పుట్లో వెళ్ళిపోయి మనకు చూస్తే ఆ ఫంక్షన్ అనేది కనిపించాలి. వచ్చిందే గాయస్ మనకి ఫంక్షన్ ఫ్రేమ్.
యా ఫంక్షన్ ఫ్రేమ్ వచ్చింది. ఓకే గైస్, మనకి రెఫరెన్స్ అనేది వచ్చేసింది. సింపుల్గా ఏం చేయొచ్చు, ఏదైతే ఈడ బటన్ ఉందో దాని మీద CLICK ఆన్ క్లిక్ పెట్టేసి ఈ ఫంక్షన్ని కాల్ చేసేయచ్చు. ఫంక్షన్ని మనము కాల్ చేసేయచ్చు. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేనేం చేస్తానంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో యాడుంది మనకి, ఈజ్ యాక్టివ్ కదా, ఈజ్ యాక్టివ్ ఈడుంది. దీన్ని కాపీ చేసుకొని నేను ఈడ పెట్టేస్తాను. ఇంక్రిమెంట్ ఉంది, చైల్డ్ 1 కదా, సింపుల్గా దానిపైన మనకు అది బులియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి దాన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి పెట్టాలా. బులియన్ వాల్యూస్ మనకి కనపడవు, STR స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి ఇలా పెట్టేస్తాం. ఇప్పుడు మనకి ఆడ కనిపించాలి ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్. జస్ట్ డ్రాగ్ చేస్తాము, కనిపించిందా గైస్ మనకి ఫాల్స్ వాల్యూ ఉందా, ఇప్పుడు ఫాల్స్ వాల్యూ అనేది ఉంది. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను, క్లిక్ చేస్తాను, ఎప్పుడైతే చేస్తే ట్రూ అయింది, మళ్ళీ క్లిక్ చేస్తే ఫాల్స్, మళ్ళీ ట్రూ. అంటే మనకి నార్మల్ ఒక బటన్ లాగా పని చేస్తుంది, బటన్ లాగా మనకి పని అనేది చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, నేను ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తానో చైల్డ్ 1 కాల్ అవుతుందా, చైల్డ్ 1లో ఏమైనా చేంజెస్ చేస్తున్నామో బాగా ఆలోచించి చెప్పండి. చైల్డ్ 1లో మనం ఏమైనా చేంజెస్ చేస్తున్నామా, వాల్యూ రివర్స్ అవుతుంది, ట్రూ ఫాల్స్ స్టేటస్ పేరెంట్లో కదా ఉండేది, పేరెంట్లో ఉంది, దాన్ని వాడడం కూడా పేరెంట్లో వాడుతున్నాము. మనము యాజ్ ఏ ప్రాప్స్ మనం దీంట్లో పంపించలేదు. నేను ఏమని చెప్పినాను, మెమొరైజేషన్ మెమో ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న ప్రాప్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని చెక్ చేస్తుంది. ఈడ మనకి ఏజ్ అనే ప్రాప్ ఉంది, ఏజ్లో ఏమైనా చేంజ్ జరిగిందా, లేదు. మనకి ఇక్కడ చెక్ హ్యాండిల్ ఏదైతే మనకి క్లిక్ హ్యాండిల్ ఏదైతే ఉందో దాని కోడ్ అలాగే ఉంది కదా, లేకుంటే దానిలో ఏమైనా చేంజెస్ జరిగినాయా, లేదు. మనకి ఇది మెథడ్, దీంట్లో వాల్యూ సంబంధం లేదు, దీంట్లో ఏమైనా కొత్తగా యాడ్ అయ్యి కొత్తగా రిమూవ్ అయ్యి చేంజ్ జరిగిందా, ఏం లేదు, ఎలా ఉందో అలాగే ఉంది. కానీ మనకెందుకు మళ్ళీ చైల్డ్ 1 అనేది రెండర్ అయింది, ఈయనే మనకి ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్స్ వస్తాయి. ఎప్పుడు ఏం జరుగుతుంది గైస్, మనకి ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్లో రెఫరెన్సెస్ అనేది కొత్తగా తయారైపోతాయి. మీకు ఒక 2 days ముందర క్లాస్ మీరు వినంటే, నేను ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ సేమ్ కనిపిస్తున్న ఒక ఆబ్జెక్ట్ ఈక్వల్ పెడితే ఏమవుతుంది గైస్, ఫాల్స్ వస్తుందా, ట్రూ వచ్చిందా, ఫాల్స్ అనేది వచ్చింది. ఎందుకు ఫాల్స్ అనేది వచ్చింది, దీని అడ్రస్ ఏదైతే ఉందో వేరే ఉంది కాబట్టి. సేమ్ అదే కాన్సెప్ట్, సేమ్ టు సేమ్ మనకి అదే కాన్సెప్ట్. మనకి ఏం చేస్తుందంటే ఎన్నిసార్లు అయితే మనకి రెండర్ అవుతుందో ఈ పర్టికులర్ ఫంక్షన్ యాడైతే స్టోర్ అవుతుందో మనకి మెమొరీలో, స్టాక్ మెమొరీలో యాడైతే మనకి హీప్ మెమొరీలో స్టోర్ అవుతుందో స్టాక్ అండ్ హీప్లో మనకి ఏం జరుగుతుంది, దాని రెఫరెన్సెస్ అనేది వేరే రెఫరెన్సెస్ తీసుకోవడం జరుగుతుంది. రెఫరెన్సెస్ తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు అయితే మన కాంపోనెంట్ క్రియేట్ అవుతుందో ఒక కొత్త రెఫరెన్స్, మళ్ళీ ఇంకొక రెఫరెన్స్, అలాగే మనకి రెండర్ అయిన సారి అంతా మనకి రెఫరెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా రెఫరెన్స్ తీసుకున్నప్పుడు మనకేం జరుగుతుంది, మన కాంపోనెంట్ ఏదైతే ప్రాప్స్లో కాంపోనెంట్ ఇది పంపించినామో ఇది మనకి కొత్తగా వస్తుంటుంది. కొత్తగా వచ్చినప్పుడు ఇది ఏం అర్థం చేసుకుంటుంది అంటే మన ప్రాప్స్లో చేంజెస్ జరిగినాయి, మన ప్రాప్స్లో కొన్ని కొత్త డేటా వచ్చింది అని అగైన్ రీరెండర్ చేపించడానికి ట్రై అనేది చేస్తుంది. మనం ఇక్కడ మళ్ళీ ఫాల్స్ అయిపోయినామా గైస్, మనకి ఇప్పుడు వరకు ఏదైతే మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయో ప్రిమిటివ్ డేటా టైప్లో ఏం చేసినామో, ప్రిమిటివ్ డేటా టైప్ అని కూడా చెప్పలేము, మనకి ప్రాప్స్లో ఎప్పుడైతే మనం నార్మల్ డిఫాల్ట్గా ఇలాంటి ప్రాప్స్ యూస్ చేసినామో స్టేట్లో యూస్ చేసిన ప్రాప్స్ మనకి ఏం జరిగింది, మనకి చేంజ్ కాకుంటే మనకు ఆటోమేటిక్గా ఏమైపోయింది, ఆడ మనకి ట్రూ వాల్యూ వచ్చేసి అది మళ్ళీ రీరెండర్ జరగలేదు. అదే నేను ఎప్పుడైతే ఒక ఫంక్షన్ పంపిస్తున్నానో ఫంక్షన్ ఏం చేస్తుంది, మళ్ళీ మనకి కొత్త ఫంక్షన్ ఇస్తుంది కాబట్టి మళ్ళీ రీరెండర్ అవుతుంది. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చింది యూజ్ కాల్ బ్యాక్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిన థింగ్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేనేం చేస్తానంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ కాల్ బ్యాక్లో పెడతాను. యూజ్ కాల్ బ్యాక్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫంక్షన్ని మెమొరైజేషన్ చేయడానికి. యూజ్ కాల్ బ్యాక్ ఎందుకు వాడతామో,
యూస్ కాల్ బ్యాక్ అనేది ఎందుకు గైస్ వాడేది? ఫంక్షన్ని ఫంక్షన్ మెమొరైజేషన్. ఫంక్షన్ మెమొరైజేషన్ కోసము. ఫంక్షన్ మెమొరైజేషన్ అంటే ఏమి? మనకు నార్మల్గా ఇప్పుడు కళ్ళకు కనిపించినట్లే మనకు అది ఫంక్షన్లో ఏమైనా చేంజెస్ జరిగితే, ఫంక్షన్లో ఏదైనా చేంజెస్ జరిగితే మనకి చేంజ్ మాదిరిగా ఉంటుంది, లేకుంటే చేంజ్ అవ్వదు. దాన్నే మనం ఏమంటాం? ఫంక్షన్ మెమొరైజేషన్. ఏదైతే పాత ఫంక్షన్ ఉందో పాత ఫంక్షన్కి కొత్త ఫంక్షన్కి చెక్ చేస్తుంది. అంటే రెండర్ అయినప్పుడు, కాంపోనెంట్ రెండర్ అయినప్పుడు, రీరెండర్ అయినప్పుడు మనకి ఫంక్షన్ చెక్ చేస్తుంది. ఓకే, ఏమైనా చేంజెస్ ఉన్నాయా? లేవు. ఏం చేంజెస్ లేవు అంటే మనకు అది ఏం రిటర్న్ చేస్తుంది? ఇది వచ్చేసి ఈ యూస్ కాల్ బ్యాక్ వచ్చేసి ఒక ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది, ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సింపుల్ గైస్, మనకి మెమొరైజేషన్ కాన్సెప్ట్ ఇదే. మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకి కామా పెట్టి డిపెండెన్సీస్ పెట్టచ్చు. కామా పెట్టేసి ఏం పెట్టచ్చు? డిపెండెన్సీస్ పెట్టచ్చు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేసినాము? ఈ డిపెండెన్సీ కాన్సెప్ట్ ఏడా గైస్ మనం చూసింది? ఒక హుక్లో చూసినాము డిపెండెన్సీ కాన్సెప్ట్. గుర్తుంటే యూజ్ ఎఫెక్ట్లో మనం సేమ్ ఇలాంటి డిపెండెన్సీ కాన్సెప్టే చూసినాము. ఆ డిపెండెన్సీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చినాను. సేమ్ టు సేమ్ ఇలాగే మనం ఇక్కడ ఒక ఎంటీ డిపెండెన్సీ పెడదాం. ఇప్పుడు ఏం చేయలేదు గైస్, జస్ట్ ఆ ఫంక్షన్ని యూజ్ కాల్ బ్యాక్ ద్వారా వ్రాప్ చేసినాను అంతే. ఇప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేయండి, కాల్ అవుతుందా గైస్ మనకి చైల్డ్ 2 అనేది? చైల్డ్ 1 అనేది కాల్ అవుతుందా? కాల్ అవ్వట్లేదు. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమి? నేను ఇక్కడ క్లిక్ కానీ కాకుంది, ఇక్కడ చూడండి ట్రూవే ఉంది, ఫాల్స్ మళ్ళీ చేంజ్ అవ్వకుంది. ఎందుకు చేంజ్ అవ్వకుంది అంటే మనం డిపెండెన్సీ ఏం పెట్టినాము? డిపెండెన్సీ వచ్చేసి ఏం చేంజ్ అవ్వకూడదు అని పెట్టేసినాం. చేంజ్ అనేది ఏం అవ్వకూడదు అని పెట్టేసినాము. ఇప్పుడు ఏం చేయాలో మనకి సింపుల్గా వచ్చేసి దీనిలో మనం ఏదైతే ఈజ్ యాక్టివ్ ఏదైతే ఉందో దాని వాల్యూ చేంజ్ అయినప్పుడు అంతా మనకి క్లిక్ చేపిద్దాం. ఇప్పుడు చూడండి సింపుల్గా చేంజ్ చేసినాము, మనకి ఇప్పుడు కరెక్ట్గా వర్క్ అవుతుంది. మనకి డిపెండెన్సీస్ ఎప్పుడు పెట్టాము? మనకి ఏదైనా ఫంక్షన్ చేంజ్ అనేది అవ్వదు. కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా, దానికి స్టేట్స్కి ఏం సంబంధం ఉండదు, దానికి స్టేట్కి సంబంధం అనేది ఏమీ ఉండదు. ఎప్పుడో ఒకసారి రన్ అవ్వాలా, ఎప్పుడో ఒకసారి రెండర్ అవ్వాలా, అలాంటి ఫంక్షన్స్ చాలా ఉంటాయి. మనము ఈ యూస్ కాల్ బ్యాక్ అనేది ఎప్పుడు వాడతాము? ఫంక్షన్స్ని మెమొరైజేషన్ చేపియడానికి. మనకి ఇక్కడ డిపెండెన్సీ ఉంది, ఎంటీ డిపెండెన్సీ పెడితే ఓన్లీ ఒక్కసారి మనకి ఫంక్షన్ అనేది మనం క్లిక్ చేయగలుగుతాం అండ్ దీని మెమొరైజేషన్ అనేది ఉంటుంది. మళ్ళీ మనకి మెమొరైజేషన్ వద్దు, నేను దీన్ని చేంజ్ చేసుకోవాలా అన్నప్పుడు మనం ఇక్కడ కావాల్సిన డిపెండెన్సీస్ అనేది పెట్టుకోవచ్చు. మనము ఇవి రెండు కలిపి వాడతాం గైస్, యూజ్ కాల్ బ్యాక్ అండ్ యూజ్ ఈ మెమో ఏదైతే ఉందో ఇవి రెండు మనం కలిపి వాడడము జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏం చూసినాము? కాంపోనెంట్ని ఎలా మెమొరైజ్ చేయాలా, తర్వాత వచ్చేసి ఫంక్షన్స్ని ఎలా మెమొరైజ్ చేయాలా. ఓకేనా గైస్, ఈ రెండు టాపిక్స్ కవర్ అయినాయి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే గైస్, డన్. ఓకేనా? మనకి ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఇది వచ్చేసి ఏమి? యూజ్ మెమో. ఈ యూజ్ మెమో అనేది ఎందుకు వాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే మనకి రియాక్ట్ 19 నడుస్తుందో, ఇంకా వచ్చే అప్డేషన్లో మనకి రియాక్ట్లో ఆటోమేటిక్గా కంపైలర్స్ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం రాసే కోడ్ అంతా ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు కదా. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి పోతే మనకి న్యూ ఫీచర్స్ వస్తాయి. అదే మనకి ప్రాజెక్ట్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉండవు. అది మనకి 2 years బ్యాకో, లేకుంటే 3 years బ్యాకో, లేకుంటే 1 year బ్యాకో, ఇది వచ్చేసి రీసెంట్ అప్డేట్లో జరిగింది. ఇవన్నీ ఏం చెప్తున్నాడు రియాక్టోడు? ఇదంతా నేనే చేసుకుంటాను, నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ప్రెజెంట్లో అయితే మనం ఇది నేర్చుకోవాల్సిందే. ఎందుకు నేర్చుకోవాలా? మనకు అది జరిగింది రీసెంట్ అప్డేట్లో. రీసెంట్ ఒక 2-3 months
బ్యాక్ అలాగా మనకి రీసెంట్ అప్డేట్లో ఇది చేంజెస్ అనేది జరగడం జరిగింది. ఓకే, మన కోడ్ ఏదైతే ప్రాజెక్ట్ కోడ్స్ ఉంటాయో అవి మనకి రీసెంట్ 2 months 3 months బ్యాక్ ఉండవు. 3 years 2 years 4 years ప్రతి ఒక్కరు ఆప్టిమైజేషన్ చేయడానికి ఇవి వాడాల్సిందే. ఆప్టిమైజేషన్ చేయడానికి ఇవి వాడాల్సిందే. ఓకేనా, కానీ ఎప్పుడు వాడాలా, ఎలా వాడాలా అది చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా అన్నెసెసరీగా వాడకూడదు. ఎందుకు అన్నెసెసరీగా వాడకూడదు? ఇప్పుడు మీరే చెప్పండి, మనకి 2 కంపారిజన్స్ చేయాలంటే వాడు ఎన్కిలా ఎంత పని చేస్తుంటాడు గైస్? 2 కాంపోనెంట్స్ని కంపేర్ చేయాలంటే వాడు ఎంత పెద్ద పని ఎన్కిలా ఎంత కోడ్ రాసింటాడు దానికోసము. ఇలాంటి పనులు మనం ఎక్కువ చేయకూడదు కూడా. కానీ మనకి యాడ్ అయితే ఓకే, నా అప్లికేషన్ ఈడ స్లో అవుతుంది, ఇది అన్నెసెసరీ రెండరింగ్ అవుతుంది, ఇది పెద్ద కాంపోనెంట్, దీంట్లో కొన్ని హై క్యాల్కులేషన్స్ జరుగుతున్నాయి, అలాంటి టైంలో మనము దీని యొక్క మైండ్లో పెట్టుకొని వర్క్ చేయాలా. ఇదంతా మనకి మైండ్లో పెట్టుకొని ఆప్టిమైజేషన్ మైండ్లో పెట్టుకొని వర్క్ అనేది చేయాలా. సేమ్ గైస్ ఇప్పుడు వచ్చేసి యూజ్ మెమో. ఈ యూజ్ మెమో ఎందుకు? యూజ్ మెమో ఏం లేదు గైస్, మనకి సేమ్ యూజ్ కాల్ బ్యాక్ లాగానే. ఏమంటే మనకి యూజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ని మెమొరైజ్ చేస్తుంది, యూజ్ మెమో వచ్చేసి వాల్యూని మెమొరైజ్ చేస్తుంది. వాల్యూని మెమొరైజ్ అనేది చేయడము జరుగుతుంది. నేను సింపుల్గా ఏం చేస్తాను, ఇక్కడ కాన్స్ట్ దీన్ని ఇక్కడ వెళ్ళిపోదాం, దీంట్లో చైల్డ్ 1లో తయారు చేస్తాను, ఆర్ఎల్స్ చైల్డ్ 2లో తయారు చేస్తాం. చైల్డ్ 2 ఖాళీ ఉంది కదా. కాన్స్ట్ ఒక ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ రాస్తాను. ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ సింపుల్గా ఒక ఎక్స్పెన్సివ్ ఫంక్షన్లో మనం ఒక లూప్ పెడదాము. ఒక 1 lakh టైమ్స్ అది రెండర్ అవ్వాలా అంతే. లెట్ result is equal to సింపుల్గా మనం దీన్ని 0 చేసేద్దాం. డిఫాల్ట్గా రిజల్ట్ని రిటర్న్ చేపించేద్దాం. మధ్యలో ఏం చేద్దామంటే ఒక ఫర్ లూప్ పెట్టేద్దాం. సింపుల్గా లెట్ I equal to 0, I less than సింపుల్గా 1 lakh టైమ్స్ రన్ అవ్వాలా. నెక్స్ట్ i++, ఇది వచ్చేసి ఏమి ఒక హెవీ క్యాల్కులేషన్. నేనేం చెప్తున్నాను ఇక్కడ, ఏదైతే మన లూప్ ఉందో అది 1 lakh టైమ్స్ రన్ అవ్వాలా. 1 lakh టైమ్స్ రన్ అవ్వాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనకి 1 lakh టైమ్స్ రన్ అయిన తర్వాత ఈక్వల్ టు 1 lakh టైమ్స్ రన్ అయిన తర్వాత మనకి సింపుల్గా ఈ రిజల్ట్ ఏదైతే ఉందో దీంట్లో i పెట్టేయమని చెప్తున్నాను. సింపుల్, ఏం పెద్ద పని ఏం చేయలేదు, సింపుల్ థింగ్. ఏమంటుంది, ఈక్వల్ టు పెట్టడం మర్చిపోయినాం. ఓకే, ఒక హెవీ క్యాల్కులేషన్. ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది గైస్, మనకి ఒక హెవీ క్యాల్కులేషన్ చేసి లాస్ట్లో వచ్చిన నెంబర్ని యాజ్ ఏ రిజల్ట్ పంపిస్తుంది. అర్థమైందా ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్ ఏం చేస్తుందో? సింపుల్, మనకి 1 lakh టైమ్స్ ఒక లూప్ తిరుగుతుంది. 1 lakh టైమ్స్ లూప్ తిరుగుతుంది అంటే 101% మనకి ఇక్కడ స్లోనెస్ అనేది ఉంటుంది. మీరు ఏదైనా చేయండి, ఏమైనా చేయండి, దీన్ని మనం చూస్తే దీన్ని టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఎంత ఉంటుంది అని మీరే షాక్ అయిపోతారు. CPU ఎంత టైం తీసుకుంటుంది 1 lakh టైమ్స్ రెండర్ చేపించడానికి ఒక్క దానికోసం. ఓకే, ఒక సింపుల్ లూప్ని రన్ చేపించడానికి. ఇది సింపుల్ థింగ్. ఇప్పుడు ఈడనే మనకి ఇప్పుడు చూడండి, ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో మనకి రెండర్ అవ్వాలా. కాంపోనెంట్ అనేది రెండర్ అవ్వాలా, కానీ ఈ ఫంక్షన్ అనేది కాల్ అవ్వకూడదు. కాంపోనెంట్ అనేది రెండర్ అవ్వాలా, కానీ ఫంక్షన్ అనేది కాల్ అవ్వకూడదు. అదే నేను సింపుల్గా యూజ్ ఎఫెక్ట్లోనో లేకుంటే యాడైనా పెడితే మనకి ఏం జరుగుతుంది, యూజ్ ఎఫెక్ట్లో పెడతాను. ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మనకి దీన్ని పెడతాము ఇలాగా సింపుల్గా. నాట్ దిస్ వన్. ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని ఇలాగా పెట్టేద్దాం, కన్సోల్ లాక్ చేసేద్దాం. ఇన్సైడ్ EFFECT ఎఫెక్ట్ ఒకటి, తర్వాత ఇన్సైడ్ ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ ఒకటి. సింపుల్ థింగ్. చైల్డ్ 2లో ఏదైతే ఉందో మనం దీంట్లో ఏం చేసేద్దాం, ఆ రిజల్ట్ని ఒక వేరియబుల్లో పెట్టుకుందాం. యూజ్ స్టేట్ 0 కాన్స్ట్. ఇప్పుడు మనకి ఇదే కదా చేయాల్సింది, లేకుంటే మనకు డైరెక్ట్గా వాల్యూ అనేది రాదు. దీన్ని ఏం చేద్దాము, వాల్యూ ఆర్ఎల్స్ వాల్యూ డేటా అని పెడతాను, కామా సెట్ వాల్యూ డేటా.
ఓకే, ఈ సెట్ వాల్యూ డేటా ఏదైతే ఉందో ఇప్పుడు దీని వచ్చిన రిజల్ట్, దీని కాడ వచ్చిన రిజల్ట్ ఇది రిటర్న్ చేస్తుంది కదా, ఒకటి ఆడ రిటర్న్ స్టేట్మెంట్ రాసినాం. రిటర్న్ చేస్తుంది అంటే ఇది మళ్ళీ మనకి రివర్ట్ బ్యాక్ అనేది చేయగలుగుతుంది. నేను సింపుల్గా ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని వచ్చిన ఆ వాల్యూని సెట్లో పెట్టేస్తున్నాను. సింపుల్ థింగ్ పెట్టేద్దాము. ఈడొచ్చేసి ఆ వాల్యూ డేటా ఏదైతే ఉందో దాన్ని పెట్టేద్దాం. మనకి చైల్డ్ 2 చేద్దాం. చైల్డ్ 2లో చేస్తే మనకు వచ్చింది గైస్ ఆ వాల్యూ అనేది రెండర్ అయ్యేంత ఆ లూప్ అంతా తిరిగి లాస్ట్లో ఉన్న వాల్యూ అనేది మనకి రావడము జరిగింది. సింపుల్ థింగ్. కౌంట్లో ఇంక్రిమెంట్ చేద్దాం. కౌంట్లో ఇంక్రిమెంట్ చేస్తే మనకి ఏం జరిగింది గైస్, అది కాంపోనెంట్ ఏదైతే చైల్డ్ 2 అనేది ఉందో అది రెండర్ అవ్వడం జరిగింది. కానీ ఈడ మనం అబ్జర్వ్ చేయాలా, మనకి ఈడ ఇన్సైడ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అండ్ ఇన్సైడ్ ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ అనేది చూపిస్తుంది. కానీ నేను ఈడ వేరే కాంపోనెంట్స్లో చేంజ్ చేస్తే అదేం మనకి ఇలా చూపించకుంది. ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ అని ఈ లోపల యూజ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది అని ఎందుకు చూపించకుందంటే మనం ఈడ ఒక ఎంటీ డిపెండెన్సీ అనేది పెట్టినాము. ఈడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒక విషయం ఉంది అన్న, మనకి పని అనేది యూజ్ ఎఫెక్ట్తో జరుగుతుంది కదా, ఈ యూజ్ మెమో ఎందుకు? యూజ్ ఎఫెక్ట్తో పని జరుగుతుంది కదా, యూజ్ మెమో ఎందుకు? ఈడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమి, మనకి రెండరింగ్ ఎలా జరుగుతుంది. రెండరింగ్ అనేది మీకు గుర్తుంటే నేనేం చెప్పినాను, ఫస్ట్ వచ్చేసి మన పైన ఏదైతే యూఐ జనరేషన్ ఉందో యూఐ జనరేషన్ అంతా మనకు వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఏం జరుగుతుంది, మన కాడ ఉన్న ఫంక్షనల్ పార్ట్ అంతా మనకి రన్ అవుతుంది. ఆ తర్వాత మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అవుతుంది. అట్ లాస్ట్ కదా గైస్ మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అయ్యేది. యూజ్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు గైస్ రన్ అవుతుంది, నేను మీకు చూపించినాను కూడా, కన్సోల్స్ పెట్టి మనం చూసినాం కూడా. ఫస్ట్ వచ్చేసి ఏం రన్ అవుతుంది, రిటర్న్ పైన ఉన్నదంతా రన్ అవుతుంది. దాని తర్వాత ఏమి మళ్ళీ వచ్చేసి దీని లోపల ఏదైతే ఉందో అది రన్ అవుతుంది. అట్ లాస్ట్ మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అవుతుంది. అంటే రెండరింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి రన్ అవుతుంది. నేను మధ్యలో ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయాలా, వచ్చిన వాల్యూతో మధ్యలో ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేయాలా, అలాంటి టైంలో మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. దీన్ని ట్యాకిల్ చేయడానికే మన కాడ యూజ్ మెమో అనేది వచ్చింది. ఈ యూజ్ మెమో ఏం చేస్తుందంటే ఒక ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్లో ఉన్న వాల్యూని మెమొరైజ్ చేస్తుంది. ఫంక్షన్లో ఉన్న వాల్యూని మెమొరైజ్ చేస్తుంది. ఇది కూడా ఏం చేస్తుంది, సింపుల్ ఒక కాల్ బ్యాక్ అడుగుతుంది. కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం ఏం పెట్టాలా, ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ ఏదైతే ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ ఉందో ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ని పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత సేమ్ అలాగే మనకి ఏముంది, ఒక డిపెండెన్సీ ఉంది. ఈ మెమో ఏం చేస్తుందంటే మనకు కాల్ బ్యాక్ లాగానే, కాల్ బ్యాక్ ఏం రిటర్న్ చేసింది గైస్, మనకి చెప్పాలా, కాల్ బ్యాక్ ఏం రిటర్న్ చేసింది, యూజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ రిటర్న్ చేసింది. యూజ్ కాల్ బ్యాక్ ఏం రిటర్న్ చేసింది, మనకి ఫంక్షన్ రిటర్న్ చేసింది. యూజ్ మెమో ఏం రిటర్న్ చేస్తుంది, వాల్యూ రిటర్న్ చేస్తుంది, వాల్యూని మెమొరైజ్ చేస్తుంది. యూజ్ కాల్ బ్యాక్కి దానికి డిఫరెన్స్ చూడండి. యూజ్ మెమో విల్ మెమొరైజ్ వాల్యూ. మనకి యూజ్ మెమో అనేది వాల్యూని మెమొరైజ్ అనేది చేసి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ రిజల్ట్ ఏదైతే ఉందో నేను ఈ యూజ్ స్టేట్ ఇదంతా వాడాల్సిన అవసరం లేదు, ఇది కూడా వాడాల్సిన అవసరము మనకి లేదు. ఇప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు, మనము ఈ వాల్యూ డేటా ప్లేస్లో ఈ రిజల్ట్ పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, సేమ్ అవుట్పుట్ రావాలా. సేమ్ అవుట్పుట్ వచ్చిందా గైస్, మనకి సేమ్ అవుట్పుట్ అనేది వచ్చేసింది. కానీ మనం ఎప్పుడైతే వేరేవి క్లిక్ చేస్తామో మనకి చైల్డ్ 2 కాల్ అవుతుంది, కానీ ఈ ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వదు. ఈ ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవ్వాలా అనేది కూడా మనం ఈడ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా సమ్ చేసేది ఉంది, ఇంకా ఈడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతాను. మన కాడ సేమ్ 1 lakh ఏదైతే నేను మీకు చెప్పినానో అవి ఉన్నాయి అనుకుందాం, రికార్డ్స్ 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. ప్రతి రికార్డ్లో ప్రతి ఎంప్లాయీ రికార్డ్స్ ఎంప్లాయీ రికార్డ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి శాలరీ ఉంటుంది కదా, శాలరీ ఏముంది, మనకి శాలరీస్ ఉంటాయి. శాలరీ అని ఒక కాలం ఉంది అనుకుందాం, శాలరీ అనే కాలంలో మనకి టోటల్ చేసి లాస్ట్లో మనం టోటల్ చూపించాలి.
సంథింగ్ సో కాల్డ్ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్ని చూపించాలా. ఇప్పుడు మీరే చెప్పండి, నాకు ఎన్నిసార్లు అయితే నేను ఫంక్షన్ రెండర్ చేపిస్తానో అన్నిసార్లు మనకి ఇది ఎక్స్పెన్సివ్ అవుతుందా ఎక్స్పెన్సివ్ పడదా గైస్? 1 lakh రికార్డ్స్ని నువ్వు సమ్ చేయాలంటే That's right. మనకి 1 lakh రికార్డ్స్ని దాంట్లో నువ్వు కాలం సెర్చ్ చేసి ఆ పర్టికులర్ కాలంతో నువ్వు ఏం చేయాలా, అందరి శాలరీస్ అంతా సమ్ చేసేసి లాస్ట్లో ఒక వాల్యూ రిటర్న్ చేయాలా. అప్పుడు మనకేం జరుగుతుంది, ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అంటే ఎక్స్పెన్సివ్ అంటే లోడింగ్ టైం అనేది చాలా అంటే చాలా తీసుకుంటుంది. దాన్ని హ్యాండిల్ చేయడానికే మనము ఇలాంటి యూజ్ మెమోని వాడతాం. యూజ్ మెమో ఏం చేస్తుంది తెలుసా? హౌ ఎవర్ ఈడ మనకి డిపెండెన్సీ ఉంది. ఏముంది? డిపెండెన్సీ. మనం డిపెండెన్సీలో ఏం రాయొచ్చు? ఇప్పుడు ఎంప్లాయీ లిస్ట్ ఇది కౌంట్ కదా, 1 lakh అనేది ఏమి ఎంప్లాయీ లిస్ట్ యొక్క కౌంట్. నేను దీంట్లో ఎంప్లాయీ లిస్ట్ డాట్ లెంత్ రాస్తే మనకి ఎంత 1 lakh ఉంటుంది. 1 lakh రికార్డ్స్ అని ఉంటుంది. మనం డిపెండెన్సీలో ఏం చేయొచ్చు అంటే ఆ 1 lakh రికార్డ్స్లో ఏమైనా చేంజెస్ జరిగితే, అది తగ్గితే లేకుంటే పెరిగితే ఓన్లీ అలాంటి టైంలోనే నువ్వు ఈడ ఏం చేయాలా, మనకి ఎక్స్పెన్సివ్ ఫంక్షన్ని రన్ చేయాలా. ఇలాంటి సినారియోస్ కోసము మనం ఈ యూజ్ మెమో అనేది రాయొచ్చు. మీరు చాలా దాంట్లో చూసింటారు, మనకు ఒకేసారి ఎంప్లాయీస్ అయితే పెరగరు కదా. ఎంప్లాయీస్ ఎప్పుడు పెరుగుతారు? ఎప్పుడో మనకి ఎంట్రీ చేసినప్పుడు మాత్రమే, దాంట్లో చేంజెస్ చేసినప్పుడు మాత్రమే మనకి పెరగడము జరుగుతుంది. ఈ డిపెండెన్సీస్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనం ప్రాపర్గా వాళ్ళని గైడ్ చేయొచ్చు. ఇది ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్లో మెమొరైజ్ చేసి పెట్టుకుంటుంది. నువ్వు ఏదైతే ఇస్తావో దాన్ని మెమొరైజ్ చేసి, ఆ వాల్యూని మెమొరైజ్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఈ డిపెండెన్సీలో ఏమైనా చేంజెస్ జరిగినాయి, దీంట్లో శాలరీస్ పైన కింద అయినాయి అంటే అది ఆటోమేటిక్గా మళ్ళీ ఈ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని రన్ చేయించుకొని దాని ఎక్స్పెన్సివ్ వాల్యూ తీసుకొని ప్రింట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్ మనం ఈరోజు చూసినాము. ఏమేమి? మెమొరైజేషన్ ఒకటి, రియాక్ట్ మెమో ఒకటి, యూజ్ మెమో ఒకటి, కాల్ బ్యాక్ ఒకటి. ఈ ముగ్గురికి డిఫరెన్స్ ఏమి? తొందరగా మనం ఇక్కడ రాసేద్దాం, మనకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ మెమో అనేది ఎందుకు గైస్ మనం వాడేది? కాంపోనెంట్స్ మెమొరైజ్ చేయడానికి. మెమొరైజ్ ది Components. హోల్ కాంపోనెంట్. It will compare through props ద్వారానే కదా కంపేర్ చేసుకునేది. అది మనకు అది ప్రాప్స్ ద్వారా కంపారిజన్ అనేది చేసుకుంటుంది. సింపుల్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి యూజ్ కాల్ బ్యాక్ ఎందుకు వాడతాము? టు మెమొరైజ్ ఫంక్షన్. కాంపోనెంట్ కాదు, ఫంక్షన్. FUNCTION ఫంక్షన్. ఓకే. నెక్స్ట్ ఇట్ విల్ కంపేర్ త్రూ డిపెండెన్సీస్. స్పెల్లింగ్స్ అవాయిడ్ చేయండి. మనకి డిపెండెన్సీస్ ద్వారా మనకి ఏంది కంపారిజన్ అనేది చేసుకుంటుంది. ఓకే. అండ్ ఏం రిటర్న్ చేస్తుంది? రిటర్న్ మెమో ఫంక్షన్. అంటే మెమొరైజ్ అయిపోయిన ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. అంటే ఈజీగా మనం ఫంక్షన్ రాసేయచ్చు. ఓకేనా గైస్? మనకి ఈ కాల్ బ్యాక్ ఏం చేస్తుంది? ఫంక్షన్ని మెమొరైజ్ చేయడానికి యూజ్ చేస్తాము. అది ఎలా కంపేర్ చేస్తుంది అంటే మనకి డిపెండెన్సీస్ ద్వారా కంపారిజన్ చేసుకుంటుంది. అండ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఫంక్షన్ అనేది రిటర్న్ అనేది చేయడము జరుగుతుంది. అంటే దీన్ని మెమొరైజ్డ్ ఫంక్షన్ అని కూడా అనొచ్చు. మెమొరైజ్డ్ ఫంక్షన్. సేమ్ టు సేమ్ మనకు అలాగే యూజ్ మెమో ఎందుకు వాడతాము? టు మెమొరైజ్ ది వాల్యూ. మనకి ఏదైనా వాల్యూని మెమొరైజ్ చేయడానికి ఇప్పుడు 1 lakh రికార్డ్స్ యొక్క టోటల్ ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ఉంది అనుకుందాం. 1 crore ఆ వాల్యూని అది మెమొరైజ్ చేసుకుంటుంది. ఆ మెమొరైజేషన్లో ఆ 1 crore ఏమైనా చేంజ్ అయితే, తగ్గితే ఎక్కుతేనే మళ్ళీ అది రీక్యాల్కులేట్ చేస్తుంది, లేకుంటే క్యాల్కులేట్ అనేది మళ్ళీ చేయదు. ఇదంతా బ్యాక్ ఎండ్లో వాళ్ళు చాలా కోడ్ రాసింటారు గైస్. మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే మీరు ఈ మెమో వాడచ్చు,
ఏదైతే మనకి రియాక్ట్ మెమో ఉందో ఇది వాడచ్చు. ఇవి రెండు కొంచెం జాగ్రత్తగా వాడాలా. ఇవి రెండు మనకి కొంచెం జాగ్రత్తగా వాడాలా. ఎందుకు అంటే కొన్ని చోట్ల మనకి యూజ్ ఉండదు, కొన్ని చోట్ల మనకి యూజ్ అనేది ఉండదు. కానీ మనం ఏం చేస్తాము, ఆశకి అన్నీ ఏమంటాము, మనం డైరెక్ట్గా వాడుకుంటూ వెళ్ళిపోతాం. డైరెక్ట్గా మనం ఏం చేస్తాము, వాడుకుంటూ వెళ్ళిపోతాం. అలా వాడుకుంటూ పోతే చిన్న చిన్న దాంట్ల కోసము మన కోడ్లో ఇదే పెద్ద పెద్ద మనకి ఏమవుతుంది, స్లోనెస్ అనేది మనకి పుట్టిచ్చేస్తాయి. ఇవే ఏం చేస్తాయి, స్లోనెస్ని పుట్టిచ్చేస్తాయి. అందుకోసము స్మాల్ థింగ్స్ కోసం వాడకూడదు. ఏదైనా రియల్లీ ఆడ యూజ్ ఉంది, దీని అవసరం ఉందంటేనే మనము వాడాలా. ఓకే, ఇది కూడా ఇట్ విల్ కంపేర్ త్రూ డిపెండెన్సీస్ అండ్ ఇట్ విల్ రిటర్న్ మెమొరైజ్డ్ వాల్యూ. ఇవి మనము 3 చూసినాం గైస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే గైస్, మనం ఈరోజు క్లాస్ అనేది వీటితో క్లోజ్ చేసేద్దాం. అండ్ చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ మండేనే కదా సమీర్? నెక్స్ట్ మండేనే ఉంటుంది క్లాస్. మండే సేమ్ యాజ్ యూజువల్ టైమింగ్. ఓకే గైస్, థ్యాంక్ యూ.